జై శ్రీరామ్. దేవలోకంలో సంగీత విద్వాంసులు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేర్లు తుంబుర, నారదులు. తుంబురుడి చేతిలో కళావతి అనే వీణ, నారదుడి చేతిలో మహతి అనే వీణ ఎప్పుడూ నాదాలు పలికిస్తూనే ఉంటాయి. ఇద్దరూ ముల్లోకాలు సంచరిస్తూ తమ వీణానాదంతో దేవాది దేవుళ్లను అలరించేవారు. కాని ఆ ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే పోటీ వస్తే ఏం జరుగుతుంది? సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఆ పోటీకి న్యాయనిర్ణేతగా మారితే ఫలితం ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన కథను ఈరోజు తెలుసుకుందాం. తమ గానాన్ని దేవతలందరూ పొగడుతూ ఉండటంతో ఇద్దరికీ తెలియకుండానే గర్వం పెరిగింది. తమలో ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పట్టుదలతో నేరుగా వైకుంఠానికి వెళ్లారు. ఇద్దరూ విష్ణుమూర్తి ముందు పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు పరమభక్తుడైన విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో చిన్నబోయిన నారదుడు సంగీతంలో విద్వత్వ కోసం విష్ణువు సలహా మేరకు గానబంధు అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. సగర్వంగా తుంబురుడిని సవాలు చేసేందుకు వెళుతుండగా దారిలో గాయపడి విలపిస్తున్న కొందరి స్త్రీలు కనిపించారు. ఎవరు మీరు అని నారదుడు అడిగితే, నీ గానంతో గాయపడ్డా రాగాలం మేమంతా తుంబురుడి గానంతో స్వస్థత పొందుదామని వచ్చాం అని వారు బదిలిచ్చారు. ఆ సమాధానంతో నారదుడి గర్వం అణిగింది. వెంటనే వెళ్లి శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించి ఆమె వద్ద అపార విద్వత్తును సాధించాడు. మళ్లీ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి వెళ్లగా, ఈసారి తీర్పు చెప్పడం నావల్ల కాదు, దీనికి సరైన న్యాయనిర్ణేత ఆ హనుమంతుడు ఒక్కడే అన్నాడు విష్ణువు. దేవతల సమక్షంలో హనుమంతుని ముందు పోటీ మొదలైంది. తుంబురుడి గానానికి లోకమంతా చేష్టలుడిగి లీనమైంది. గడ్డకట్టిన సముద్రాలన్నీ నారదుడి వీణానాదానికి తిరిగి కెరటాల హోరుని సంతరించుకున్నాయి. నింగిలో ఆగిపోయిన పక్షులు స్వేచ్ఛగా ఎగిరాయి. ఇద్దరి గానం అద్భుతమే, కాని హనుమంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఇద్దరి వీణలనుంచి చెలో మెట్టును ఊడదీసి ఇప్పుడు వాయించమన్నాడు. మెట్లు లేకుండా వీణ ఎలా వాయిస్తాం అని ఇద్దరూ అసహనానికి గురయ్యారు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వు నవ్వి ఒక వెదురు బొంగును చీల్చి దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లు లేని ఆ వీణతో ఆయన గానం చేస్తుంటే దేవతలందరూ తన్మయులయ్యారు. ఆ గానానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చాడు. హనుమంతుని గానంతో తుంబురా నారదుల కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, మీ ఇద్దరిలో ఇంకా అహం పూర్తిగా నశించలేదు. అందుకే మీ విద్యలో పరిపూర్ణత రాలేదు. అహాన్ని వీడటం వల్లే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడు. మిత్రులారా, గుర్తుంచుకోండి, మనలో అహం ఉన్నంతకాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం. ఈ అద్భుతమైన పౌరాణిక కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.